ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు. పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 98 కోట్ల రూపాయలు. 100 పడకల ఆసుపత్రి సిహెచ్సిని ఏహెచ్ గా అప్గ్రేడ్ చేయడం కోసం 34 కోట్ల రూపాయలు. పూర్తయిన 30 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల కోసం 21 కోట్లు. బీటీ రోడ్ల నిర్మాణం కోసం 11 కోట్లు. ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణం కోసం 10 కోట్లు. 3456 కుట్టు మిషన్లు నిరుపేదలకు పంపిణీ కోసం 8,64 లక్షల రూపాయలు. సుద్దగడ్డపై గొల్లప్రోలు కాలనీ ఈబీసీ వంతెన నిర్మాణం కోసం 4 కోట్లు. పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కొరకు 10 కోట్లు. గొల్లప్రోలు మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం 4 కోట్లు. గొల్లప్రోలులోని మొగలి సూర్యుడు చెరువు సుందరీకరణ కోసం 4 కోట్ల రూపాయలు. పశువుల సంత అభివృద్ధి కొరకు 1,40,00,000. 500 గోకులాల అభివృద్ధి కొరకు 5 కోట్లు. 33/11 kV పిఠాపురంలో సబ్స్టేషన్ కొరకు 2,94,00,000. 33 kV పిఠాపురం నుండి దొంతమూరు వరకు 1,84,00,000. చేబ్రోలు గొల్లప్రోలులో సీతారామస్వామి దేవాలయాల అభివృద్ధి కొరకు 1,80,00,000. వ్యవసాయ పరికరాల పంపిణీ కొరకు 1,68,00,000. అదనంగా 36 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను అందించడం కొరకు 1,58,00,000. యు కొత్తపల్లి మండలంలో కొత్త టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కొరకు 2 కోట్లు. నీటి పారుదల కాలువల పూడికతీత, కలుపు తొలగింపు మరియు మరమ్మత్తు పనుల కొరకు 6 కోట్లు. వాతావరణ స్థితిస్థాపకత తీర ప్రాంత మత్స్యకార గ్రామం క్రింద ఎంపికైన కోనపాపపేట అభివృద్ధి కొరకు 2 కోట్లు. వరదల సమయంలో గండ్లు పూడ్చుటకు 2 కోట్లు. పిఠాపురంలోని మినీ జూ నిర్మాణం కొరకు 1 కోటి. పిఠాపురం సకలేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం కొరకు 1 కోటి. జగ్గయ్య చెరువు పాత ఇళ్ల కాలనీ అభివృద్ధి కొరకు 3 కోట్లు. పిఠాపురం వద్ద నగరవనం నిర్మాణం కొరకు 1 కోటి. గొల్లప్రోలులో యూపీహెచ్సి అప్గ్రేడేషన్ కోసం 88 లక్షలు. టీటీడీ కళ్యాణ మండపం పిఠాపురం వద్ద మాడవీధులు అభివృద్ధి కొరకు 79 లక్షలు. గొల్లప్రోలు నగర పంచాయతీలో నీటి పనుల మరమ్మతుల కొరకు 72 లక్షలు. 39 పాఠశాలలకు కాంపౌండ్ గోడల నిర్మాణం కొరకు 3 కోట్లు. చేబ్రోలు మరియు కొమరిగిరి వద్ద బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కొరకు 1 కోటి. పిఠాపురంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ మరమ్మతుల కొరకు 36 లక్షలు. ఎంపీపీఎస్ రవీంద్రపురం నిదానం దొడ్డి సొంతివారి పాకలు పునరుద్ధరణ కొరకు 50 లక్షలు. గొల్లప్రోలు కొత్త తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం కొరకు 30 లక్షలు. సూరంపేట వంతెన మరమ్మత్తు పనుల కొరకు 24 లక్షలు. గొల్లప్రోలు జెడ్పీహెచ్ఎస్ కు పైకప్పు లీకేజీ మరమ్మతులు మరియు నీటి సరఫరా కొరకు 23 లక్షలు. పిఠాపురంలోని బిఎంఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆట స్థలం అభివృద్ధి కొరకు 10 లక్షలు. యు కొత్తపల్లి పిహెచ్సిలో అవుట్ పేషెంట్ బ్లాక్ కొరకు 5 లక్షలు. అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ కొరకు 17 లక్షలు. 33 పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ పరికరాల కొరకు 10 లక్షలు. 25 జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ కొరకు 16 లక్షలు. ఎల్ఓసి మరియు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు 1 కోటి రూపాయల చెక్కులు అందజేత. పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో నా జీతం మీ జీవితం కోసం 42 మంది అనాథ పిల్లలకు ప్రతి నెల 2,10,000 రూపాయలు. పెన్షన్ డబ్బులతో గరగ ఎత్తి మొక్కు తీర్చుకున్న వృద్ధురాలికి 1,00,000 రూపాయలు.
నవకండ్రవాడ గ్రామానికి చెందిన విద్యార్థిని మెడికల్ సీట్ కోసం 4 లక్షలు. చేబ్రోలులో పట్టు రైతులు నష్టపరిహారం క్రింద 11 లక్షలు. 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ కు 16 లక్షలతో సేఫ్టీ కిట్స్ పంపిణీ. అకాల వర్షం కారణంగా 2000 మంది రైతులకు టార్పాలిన్స్ పంపిణీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఇది ఆరంభం మాత్రమే. రానున్న దశాబ్ద కాలం పాటు సాగనున్న అప్రతిహాస అభివృద్ధితో దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్.